సో ఫైనల్లీ వార్ టూ ఫిలిం అయితే వెళ్ళాను. నో సో మెనీ ఎక్స్పెక్టేషన్స్. ఎన్టీఆర్ రితిక్ రోషన్ కొలాబరేట్ అవుతుందంటే చాలా ఒక రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఫిలిం గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ హ్యూజ్ పైసా వసూల్ యాక్షన్ ఎంటర్టైనర్. ఏదైతే యాక్షన్ సీన్స్ ఉన్నాయో, విఎఫ్ఎక్స్ ఉన్నాయో, వెల్ కోరియోగ్రాఫ్, ఏదైతే స్టర్న్స్ ఉన్నాయో సూపర్గానే ఉన్నాయి. కానీ విఎఫ్ఎక్స్ అంటే కొన్ని చోట్ల అక్కడ డూప్లికేట్గా అనిపిస్తుంది. కానీ మిగతా చోట్ల ప్లేన్ యాక్షన్ సీన్స్ వెల్ మేడ్ విఎఫ్ఎక్స్ అయితే ప్లస్ క్లైమాక్స్ ఫైట్. ఓహో దట్స్ పైసా వసూల్ యాక్షన్. సో ఇంకా పర్ఫార్మెన్స్ అంటే ఎక్సలెంట్ రితిక్ రోషన్, ఎక్సలెంట్ జూనియర్ ఎన్టీఆర్. రితిక్ రోషన్ అంటే గ్రీక్ గాడ్, హీఈస్ వెరీ గుడ్. ఇంకా ఎన్టీఆర్ కూడా ఒక షాకింగ్ విలన్ రోల్ ఇట్లా ప్లే చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలే ఈ టైప్ ఆఫ్ యాక్టింగ్. సో మిగతా వాళ్ళు క్యాష్ అంటే పర్ఫార్మెన్స్ చాలా బాగానే చేశారు. కేఆర్ అద్వానీ కూడా కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ రోల్గానే ఉంది, అంటే ఎవరినంతా వేస్ట్ చేయలేనట్టు అలానే ఉంది. కొన్ని ఫస్ట్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగానే ఉన్నాయి. సెకండ్ హాఫ్లో అయితే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ రన్ అవుతుందో ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చాలా ఎంగేజింగ్ అనిపించింది నాకైతే. సో స్టోరీ గోస్ లైక్ దిస్, సింపుల్ స్టోరీ, కానీ ఏదైతే లెవెల్ ఆఫ్ యాక్షన్ సీన్స్ కొరియోగ్రాఫ్ చేశారో అది చాలా బాగానే ఉంది నాకు. సో ఓవరాల్ ఒక గుడ్ యాక్షన్ ఎంటర్టైనర్. ఒక స్క్రిప్ట్ యావరేజ్గానే ఉంటుంది. గుడ్ పైసా వసూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒకవేళ మీకు వెల్ యాక్షన్ మేడ్ ఫిలిం చూడాలంటే గో అండ్ వాచ్ దిస్ ఫిలిం కాల్డ్ వార్ 2. సో నా ఫిలింకి నా రేటింగ్ ఏంటంటే 3 stars out of 5. నేను తెలుగు వర్షన్స్లో చూసాను, కొన్ని డైలాగ్స్ ఓకేగానే అనిపిస్తాయి. కానీ ఈ ఫిలిం చూసిన తర్వాత అనుకున్నా ఐ హ్యావ్ టు వాచ్ దిస్ ఇన్ హిందీ వర్షన్ బికాస్ మెయిన్ లాంగ్వేజ్ ఇస్ దట్. హిందీలో డైలాగ్స్ ఎట్లా ఉంటో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో నేను ఫైనల్కి దాన్ని కూడా ఎక్సైటెడ్. హిందీ వర్షన్ కూడా వెళ్ళి నేను చూస్తాను. సో కూలీ రివ్యూ కూడా వస్తుంది తొందరగానే. సో ఫిలిం మీ ఒపీనియన్ ఎట్లా ఉందో, ఇన్ నా ఒపీనియన్ మీకు ఎట్లా ఉందో మీకు కామెంట్ చేయండి. ఆల్సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో until then, bye.